Hello guys, welcome back to our channel with one more video. అక్క వెడ్డింగ్ సిరీస్కి రిలేటెడ్ వీడియోని తమ్నైల్లో చూసినట్టు ప్రీ వెడ్డింగ్ షూట్ బిహైండ్ ద సీన్స్ అండ్ డీటెయిల్స్ చూసేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసేయండి. ఇంకా వీడియో గురించి వస్తే అక్క వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్, ఇంకా దీనికోసం చాలా రీసెర్చెస్, ఎంక్వైరీస్, సజెషన్స్, రిఫరెన్సెస్ చూసి ఫైనల్గా హైదరాబాద్ అని ఫిక్స్ అయ్యారు. సో అప్కమింగ్ ప్లాన్ ఉన్న వాళ్ళకి మాకులాగా ఏది డిసైడ్ చేసుకోవాలో కన్ఫ్యూజన్ ఉంటే ఇది హెల్ప్ అవుతుందని వీడియో తీశాను. బేసిక్గా ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రీ వెడ్డింగ్ షూట్కి అంటే మెయిన్ బీచ్ సైడ్ ఆర్ మంచి వ్యూ ఉన్న లొకేషన్ ప్రిఫర్ చేస్తారు కదా. ఫస్ట్ అక్క వాళ్ళు కూడా బీచ్ ఉన్న ప్లేస్కే వెళ్దాం అనుకున్నారు, కానీ ఫోటోగ్రాఫర్ సజెషన్ తర్వాత బీచ్ ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకున్నారు. బీచ్ ఎందుకు నో అన్నారంటే అవుట్ సైడ్ షూట్ ఉంటుంది, ప్లస్ మార్నింగ్ తీయాలి కదా, ఇంకా ఆబ్వియస్గా టైం పడుతుంది పర్ఫెక్ట్గా రావాలంటే. ఆ గ్యాప్లో ఎండకి ట్యాన్ అయిపోతారని చెప్పేసరికి బీచ్ అయితే నో అనుకున్నారు. ఇంకా బీచ్ లేకపోతే హైదరాబాద్లో కవర్ అయిపోతాయి అని చెప్పేసి అది చేసుకొని ఒకటి చార్మినార్ దగ్గర ఫిక్స్ అయ్యి అండ్ రిమైనింగ్ లొకేషన్స్ కోసం యూట్యూబ్లో స్టూడియో సర్చ్ చేసాము. అలా చెక్ చేస్తూ ఫైనల్గా నిజాం ఫిలిం సిటీ స్టూడియో అయితే సెలెక్ట్ చేశారు. ఆఫ్టర్ సెలెక్షన్ ఫోటోగ్రాఫర్తో డేట్ మాట్లాడుకొని 1 డే ఫిక్స్ చేశారు అండ్ ఆ డేకి స్టూడియోలో స్లాట్స్ కూడా బుక్ చేసుకోవాలి. టైమింగ్స్ ఉన్నాయి స్లాట్స్ వైజ్, సో అదైతే నేను మెన్షన్ చేస్తాను. అండ్ ఇప్పుడు షూట్ అయితే 2 ప్లేసెస్లో అనుకున్నారు కదా. ఫస్ట్ది చార్మినార్ దగ్గర, అక్కడ ఖాళీ ఉండాలంటే ఆబ్వియస్గా ఎర్లీ మార్నింగ్సే వెళ్ళాలి. సో మార్నింగ్ 6కి అలా స్టార్ట్ అయ్యారు. ఇంకా 6 to 8 or 9 ఒక 2 hours అయితే షూట్ కవర్ చేశారు. మేము వెళ్ళలేదు, సో అక్కడైతే క్యాప్చర్ చేయలేదు నేను. సో మార్నింగ్ అది సరిపోతుంది కాబట్టి ఆఫ్టర్నూన్ టైం స్లాట్ బుకింగ్ బెటర్ కాబట్టి 2 కలా బుక్ చేసి ఉన్నారు. 8 hours టైం అయితే ఇస్తారు మనకి. ఈ స్టూడియో అయితే శంషాబాద్కి దగ్గరలో ఉంది. గూగుల్లో సెర్చ్ చేస్తే ఫుల్ అడ్రస్ వచ్చేస్తుంది. అండ్ 2కి స్లాట్ కాబట్టి 12:30 అలా స్టార్ట్ అయ్యాము. 1 hour పైనే ఉంది జర్నీ అండ్ కార్ కూడా అప్ అండ్ డౌన్ మాట్లాడుకోవాలి. చాలా లోపలికి ఉంది ఏరియా. సో నైట్ టైం బుక్ అవ్వవు కాబట్టి అండ్ ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అలానే వచ్చారనుకుంటా. ఆర్ ఓన్ కార్స్ ఉంటే నో ప్రాబ్లం. ఇంకా క్యాబ్కి అయితే కిలోమీటర్స్ లెక్క ఛార్జ్ తీసుకున్నారు. ఇంకొకటి మాకు తెలియంది ఫుడ్ గురించి. ఇక్కడ అవైలబిలిటీ లేదనుకుని ఫుడ్ అయితే తీసుకెళ్ళాము, కానీ లోపలైతే క్యాంటీన్ ఉంది. వన్స్ మేము రీచ్ అయిపోయాక ఫస్ట్ అయితే రిసెప్షన్లో మన స్లాట్ డీటెయిల్స్ చెప్పేసి రూమ్ అయితే తీసుకున్నాము. అండ్ తర్వాత రెంటల్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. అక్క వాళ్ళు అవుట్ఫిట్స్ అన్నీ ఫిక్స్ చేసుకునే వచ్చారు, కానీ చూద్దామని వెళ్ళాము. బట్ వీడియోలో కనిపించే కపుల్ ఆఫ్ మినిట్స్కి నాట్ వర్త్ ఆఫ్ కాస్ట్ అనిపించింది. అక్క అయితే డ్రెస్సెస్ ఏం తీసుకోలేదు అండ్ బావ సూట్ టైప్ 1 అవుట్ఫిట్ తీసుకున్నారు. ఇంకా రెంటల్ డ్రెస్సెస్ అండ్ రూమ్ అయితే వీడియోలో కనిపించి ఉంటుంది మీకు. ఇంకా ఫస్ట్ అవుట్ఫిట్ అయితే వేసుకున్నారు ఇద్దరు. 2 అంటే ఎండ ఉంటుంది కాబట్టి అందుకని స్టార్టింగ్ ఇండోర్ షూట్ చేద్దాం అనుకొని ఇంకా లోపల ఉన్న సెట్స్ చూస్తున్నాము. అవుట్ఫిట్స్కి సెట్ అయ్యేలా ఇంకా 3 ఫోటోగ్రాఫర్స్ అయితే వచ్చారు. స్టూడియో అంటే తెలిసిందేగా, డిఫరెంట్ థీమ్స్తో సెట్స్ ఉంటాయని. కానీ మేము చూసిన వీడియోస్లో కొన్ని సెట్స్ అయితే ఇక్కడ వచ్చినప్పుడు లేవు. అవుట్డోర్లో బోట్లో వెళ్ళేది ఉంటుంది అది అనుకున్నారు, బట్ ఆ రోజు వాటర్ ఫిల్ చేయలేదు అండ్ కొన్ని సెట్స్ కూడా మిస్ అయ్యాయి. అండ్ ఇంకోటి వీక్ డేస్ ప్లాన్ చేసుకోండి, వీకెండ్స్ అయితే సెట్స్ ఖాళీ ఉండవు. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయకుండా ఎవరి మ్యారేజ్ జరగట్లేదు కదా, ఇంకా వీక్ డేస్ అయితే కంపారిటివ్లీ బెటర్. మేము వెళ్ళిన రోజు అయితే 7 pairs వచ్చారు. కొన్ని మెయిన్ సెట్స్కి అయితే వెయిటింగ్ ఉంది అండ్ రిమైనింగ్ ఓకే బాగానే ఫ్రీగానే చేసుకున్నారు. అలా ఫస్ట్ అవుట్ఫిట్కి అయితే ఒక సెట్ దగ్గర షూట్ చేశారు. అవుట్ఫిట్కి సరిపోయేటట్టు సెట్ చూస్ చేసుకొని తీసుకోవాలి. ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే సెలెక్ట్ చేసి చూపిస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ అవుట్ఫిట్ అయితే చేంజ్ చేసుకొని వచ్చారు. ఇంకా అవుట్ఫిట్స్ కూడా మన స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యేలా కలర్స్ అయితే తీసుకోండి. అక్కకి అలా 2 అవుట్ఫిట్స్ కెమెరాకి సెట్ అవ్వలేదు. ఇంకా ఫెయిర్గా ఉండే వాళ్ళకి బ్రైట్ కలర్స్ వేసుకుంటే మంచిగా కనిపిస్తారు కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఫార్మల్ అవుట్ఫిట్లా వేసుకున్నారు. ఎన్ని టేక్స్ పడతాయో చెప్పలేము, ఇంకా పర్ఫెక్ట్గా వచ్చే వరకు తీస్తూనే ఉన్నారు. ఇంకా మేమైతే వాళ్ళకి వీడియోస్ తీసే వరకు అంతా ఖాళీ, పక్క నుండి వాళ్ళని చూడడం తప్ప చేసే పని ఏం లేదు. ఇంకా లైటింగ్స్కి బాగా వస్తుందని అన్ని సెట్స్ కనిపించేలా రౌండ్గా వీడియో తీసుకుంటున్నా. అలా ఇండోర్ షూటింగ్లో ఫస్ట్ 2 అవుట్ఫిట్స్తో కవర్ చేశారు. ఇంకా టైం అయితే బాగానే పట్టేస్తుంది. మధ్యలో అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని వాటికి మ్యాచింగ్ యాక్సెసరీస్ ఇలా వెంటనే హెల్ప్ చేసి ఇంకా రెడీ చేయడం అయ్యింది. అప్పటికి ఈవినింగ్ అవుతుంది. ఇంకా బయట వ్యూకి వచ్చేసాం. ఈ వ్యూ అయితే చాలా బాగుంది, అంతా సెట్టింగే, లోపల ఏముండదు. ఇంకా అప్పుడప్పుడు ఇలాంటివి మెయింటైన్ చేసినా మంచి బిజినెస్ అవుతుంది అనిపిస్తుంది. ఇలాంటి సెట్స్లో వెస్ట్రన్ టైప్ అయితే బాగుంటాయి స్టైల్గా. అండ్ అవుట్ఫిట్స్ కూడా సింపుల్ ఉండాలి, అలానే బాగుండాలి. అంటే రొటీన్గా ఫెస్టివల్స్కి మ్యారేజెస్కి రెడీ అయ్యేటట్టు హెవీగా రెడీ అయితే అంత లుక్ అనిపించదు. ఎందుకంటే మ్యారేజ్ టైంలో కూడా అంత హెవీగా రెడీ అయ్యి గ్రాండ్గా మళ్ళీ ప్లస్ ఇక్కడ కూడా ఇదే రెడీ అయితే సేమ్ ఫీలింగ్ వచ్చేస్తుంది.
ఆర్ ఏమైనా పర్టిక్యులర్ థీమ్ ఉంటే ఆ థీమ్ బట్టి హెవీగా రెడీ అయినా అలా థీమ్ ఏం లేకపోతే క్లాసీ లుక్స్గా డిఫరెంట్ మోడల్స్లో ట్రై చేయండి. ఇలాంటి టైంలోనే కదా అలాంటి సెట్స్లో దానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. మెయిన్ సెట్స్ అని చెప్పాను కదా, దానిలో జోధ్పూర్ ప్యాలెస్ సెట్ ఉంటుంది. దానికి టైమింగ్స్ ఇస్తారు, నైట్ అయ్యాకైతే ఓపెన్ చేస్తారు ఆ సెట్, ఎందుకంటే లైటింగ్లో బాగుంటుంది అండ్ డ్రోన్ షూట్స్కి కూడా సెట్ అవుతుంది ఆ సెట్ అయితే. ఇప్పుడు కనిపిస్తున్న అవుట్ఫిట్ అయితే జోధ్పూర్ సెట్ కోసం రెడీ అయ్యారు. అది ఖాళీ లేదని అండ్ మన స్లాట్కి ఇంకా టైం ఉందని చెప్పేసి లోపల కొన్ని ఫొటోస్ వీడియోస్ తీశారు. చెప్పాను కదా మాకేం పని లేదని ఇంకొక సెట్‌లో ఉయ్యాలుంటే చక్కగా కూర్చొని ఊగుతున్నాము. లోపల ఉన్నంత వరకు మాకు తెలియలేదు. అంతా కవర్ చేసుకొని టైం అయిందని బయటికి వస్తే రెయిన్ స్టార్ట్ అయింది. అండ్ ఇంకో థింగ్ 20-30 మినిట్స్ అయితే టైమింగ్ ఇచ్చారు. కానీ స్లాట్ అయిపోయినా కొంతమంది తీసుకుంటూనే ఉన్నారు. ఇంకా మేమేం చేయలేక కొంతసేపు వెయిట్ చేసాం. అప్పటికే రెయిన్ ఇంకా పడుతుంది. అండ్ ఒక అవుట్‌ఫిట్ కూడా పెండింగ్ ఉంది. ఎలా అవుతుందో అనుకున్నాము. కానీ కొంతసేపు అయిపోయాక వాన అయితే తగ్గింది. ఇంగా ఆ సెట్స్‌లో అయితే షార్ట్ కవర్ చేస్తున్నారు. ఇంకా డ్రోన్‌తో వాటితో అన్నీ తీశారనమాట. రెయిన్ పడడం వల్ల టైంనైతే ఎక్స్టెండ్ చేశారు. ఒక 1 అవర్ ఎక్స్ట్రా ఉండి చేసుకున్నారు అందరూ షూట్. ఇంగా లాస్ట్‌లో అవుట్‌ఫిట్ పెండింగ్ అన్నాను కదా, అదైతే వేసుకున్నారు. ఇంక దానికోసం ఇండోర్ షూట్ ఒకటి చేసుకొని ఇంక రిమైనింగ్ అవుట్‌డోర్ షూట్ చేశారు. ఇంకా బయటైతే ఫ్లోర్ మొత్తం తడిచిపోయింది. ఇంకా శారీ మ్యాండేటరీ పోజెస్ ఉంటాయి కదా, అవన్నీ ఇంకా తడిలోనే చేశారనమాట. ఆల్మోస్ట్ బానే జరిగింది. రెయిన్ ఒకటి ఫ్లాప్ కానీ, బట్ టైం వల్ల అది కూడా కుదిరింది. శారీ బాగుందని వాటితో ఫొటోస్ అయితే తీపించుకుంటున్నారు. ఫైనల్‌గా బిహైండ్ ద సీన్స్ అండ్ డీటెయిల్స్ కొన్ని టిప్స్‌తో అయితే వీడియోని ఎండ్ చేస్తున్నాను. అండ్ ప్రీ వెడ్డింగ్ సాంగ్ కూడా పోస్ట్ చేస్తాను. హోప్ ఈ వీడియో యూజ్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అలానే వీడియోని టిల్ ద ఎండ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే మా వీడియోస్ మీరు మిస్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ అన్ని వీడియోస్ మీకు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.